హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం గంజిరాకుతో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా కారంగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. సో ముందుగా గంజిరాకుని బాగా ఒక 2-3 టైమ్స్ వాటర్లో బాగా వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక 5 టొమాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టొమాటోస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక కట్ట గంజిరాకు తీసుకున్నాను, దానికి ఈ క్వాంటిటీస్ అనమాట. తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న గంజిరాకు అంతా కూడా వేసేసేయండి. వేసి ఇప్పుడు వీటిని అంతా బాగా ఫ్రై చేయాలన్నమాట. సో బాగా టొమాటోసు అంత మెత్తగా అయిపోవాలి. ఈ గంజిరాకు అనేది దగ్గరికి రావాలన్నమాట. ఏదైనా ఆకుకూర వేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది, మగ్గిన తర్వాత కొద్దిగా అవుతుంది కదా. సో చూడండి, ఇలా బాగా మగ్గించుకోండి. రోజు ఏదో ఒక ఆకుకూర తినడం మంచిదండి. రోజుకు తినకపోయినా అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ అయినా తినండి, మంచిది. ఇలా చట్నీ రూపంలో అయినా ఫ్రై రూపంలో అయినా ఏదైనా కానీ. సో చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేయాలన్నమాట. సో ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి తగినంత ఉప్పు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి నీళ్ళు ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకోండి. అంతే, మన టేస్టీ అయిన గంజిరాకు చట్నీ రెడీ అనమాట. మన ఛానల్లో గంజిరాకుతో వేపుడు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రై అనేది ఉంది. చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.